నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, శ్యామల నవరాత్రులు మొదలవుతున్నాయి. అయితే ఈ శ్యామల నవరాత్రులు చేసుకోవాలి అనే ఆసక్తి ఎంతో మందికి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా పాటించాలి, దాని నియమాలు ఏంటి, పూజా విధానం ఏంటి అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఇక్కడి నుంచి చేసుకోవాలి అనుకునే వారికి ఈ శ్యామల నవరాత్రిని ఏ విధంగా చేసుకోవాలి, ఏమేం పాటించాలి, మరి దాంతో పాటుగా మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగా ఒక మంచి చక్కటి స్విచ్ వర్డ్ చాలా అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా. తప్పకుండా. అయితే శ్యామల నవరాత్రులు అనేది అంతకు కొద్ది నెలల కిందట మనం వారాహి నవరాత్రులు కూడా మనం చేసుకున్నాం. అయితే ఈ 2 నవరాత్రులు ఇటీవల కాలంలో కొద్దిగా ప్రాచుర్యంలోకి రావడం అనేది, తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా వివాదాలు అయ్యేవి కూడా ఈ 2 నవరాత్రులు అనేవి ఉంటాయి. అంటే వివాదాలు అంటే అందరూ చేసుకోవటం అనేది అర్హత కాదు, కొంతమంది సాధకులు మాత్రమే చేసుకోవాలి. ఎందుకని అందరూ చేసుకోకూడదు అంటే దీనికంటే ఏమైనా ఉన్నాయా? అంటే ఈ 2 నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఇవి రహస్యంగా చేసుకునేవి అని చెప్పి. అంటే మనకి 2 నవరాత్రులు, ఒకటి దేవీ నవరాత్రులు అని అది అందరికీ తెలిసిన నవరాత్రులు, అంటే దసరాల్లో అందరికీ తెలుసు. అలాగే మరికొంతమందికి తెలిసినది వసంత నవరాత్రులు అని ఉగాదికి వచ్చే 9 నవరాత్రులు. అక్కడేమో దుర్గాదేవికి ప్రధానంగా, ఈ వసంత నవరాత్రులు ఏమో లలితాదేవికి ప్రధానంగా సాగుతాయి. అయితే ఇప్పుడు అంటే ఈ వారాహి నవరాత్రులు కానీ ఇప్పుడు ఉన్న ఈ శ్యామల నవరాత్రులు, ఈ 2 కూడా కొంతవరకు అంటే అందరూ చేసుకోకూడదని, కొంతమంది మాత్రమే చేసుకోవాలని, తర్వాత చేసుకునే వాళ్ళు రహస్యంగా ఉంచాలని, పగలపూట చేయకూడదని, రాత్రిపూట చేయాలని, ఇలా రకరకాల సందేహాలతో మీమాంసలతో మనని కొంత అయోమయంలో పడేయటం అనేది ఉంది. ఓకే. అయితే నిజానికి ఏంటంటే వారాహి కన్నా కొద్దిగా ముందు నుంచే జనాలు అయితే రాజశ్యామలకు అలవాటు పడ్డారు. అంటే ఈ రాజశ్యామల అనేది సరే మళ్ళీ ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తాం కదా, అప్పుడు మళ్ళీ వివరంగా చెప్తాను. కానీ రాజశ్యామల అయితే వారాహి అనేది మనం గత సంవత్సరం చాలా వివాదాస్పదం కూడా అయింది. కొంతమంది వీడియోల్లో చేసుకోకూడదు ఇదేదని చెప్పి, చేసుకోవచ్చు అని ఎంతమంది అన్నారో, చేసుకోకూడదని కూడా అంతేమంది అన్నారు. కానీ ఇక్కడ మనం మొదటి నుంచి చెప్పేది ఎప్పుడు ఒకటే, మీరు ఇష్టమైతే, నమ్మకం ఉంటే, శ్రద్ధ ఉంటే, భక్తి ఉంటే, వేటికి ఎవరు చెప్పిన దానికి భయపడకండి. మీకు నిజంగా శ్యామలాదేవిని పూజించాలంటే మనస్ఫూర్తిగా పూజించండి. సో ఆ రకంగా మనం పూజించమనే చెప్తున్నాం. వీటిని మనమేమి భయపడాల్సింది, బాధపడాల్సింది, అయోమయానికి గురవ్వాల్సింది ఏం లేదు. సో మీకు భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం, చేసుకోవాలనే కాంక్ష ప్రధానం. సో అవి ఉన్నప్పుడు మనం తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వారాహి దేవితో పోలిస్తే రాజశ్యామల అనేది మరింత ఉపయుక్తమైనది, అంటే మరింత ప్రయోజనాన్ని. తర్వాత రెండోది ఏంటంటే ఆవిడ మీద కొద్దిగా ఈవిడ సాత్వికం కూడా. ఓకే. అంటే ఇప్పుడు మనం చేసుకునే శ్యామల నవరాత్రులు అమ్మవారు ఏదైతే ఉందో అది కొంచెం ఉగ్ర రూపం ఉంటుందంటారా? లేదు, వారాహితో పోలిస్తే ఈవిడ కొంచెం సాత్వికమే. సో అంత మరీ ఇబ్బంది ఏం కాదు రాజశ్యామల. అందుకే రాజశ్యామల అనేది ఇంకా కొద్దిగా తొందరగానే మన వాళ్ళు వారాహితో పోలిస్తే ఇంకా ముందు నుంచే ఈవిడ ఆరాధన అనేది మనం ఇటీవల కాలంలో ఎక్కువే చూస్తాం. ఎందుకంటే రాజశ్యామల అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పూజించవలసిన అవసరం అనేది ఉంది. ఎందుకని అంటే కనుక ఇక్కడ రాజశ్యామల్ని ఆరాధించటం వల్ల మెయిన్ మనకు ప్రధానంగా ఏంటంటే పలానాది అని కాదు, ఏదైనా సరే ఆవిడ ఆరాధన ద్వారా పొందొచ్చు. అంటే ఇక్కడ రాజశ్యామల అనేది రాజశ్యామల కాదు, రాజశ్యామలకి పర్యాయ నామాలు కూడా ఉన్నాయి. అంటే రాజమాతంగి అన్న ఈవిడే, రాజశ్యామల అన్న ఈవిడే, తర్వాత లఘుశ్యామల అన్నా కూడా ఈవిడే, తర్వాత ఉచ్చిష్ట చాండాలి అన్నా కూడా ఈవిడే. ఓకే. సో ఇక్కడ ఈ ఉచ్చిష్ట చాండాలి దేవిగా ఈవిడిని ఆరాధించినప్పుడు మాత్రమే కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో అది ఎంగిలితో పూజించటం, తర్వాత కొంతవరకు ఏదైనా సరే ఈవిడ్ని వామాచారంలో పూజిస్తే దాంట్లో పూజించారు ఉచ్చిష్ట చాండాలి రూపంలో. సో రాజశ్యామల అనేది మాత్రం అందరూ చేసుకుని తేలికైన రూపం, సాత్విక రూపం. అందుకని మనం ఈ శ్యామల నవరాత్రులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ శ్యామల నవరాత్రులు అనేది నిజానికి ఏంటంటే అసలు రాజశ్యామల అనే ఆవిర్భావం మట్టుకుని జరిగింది అయితే కనుక వైశాఖ మాసంలో శుక్ల తృతీయ తదీ నాడు జరిగింది అది. కానీ మాఘమాసం కూడా ఆవిడకి ఇష్టమైన నెల,
మాఘమాసంలో వీళ్ళు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ అసలు ఆవిడకైతే ఆవిర్భావ దినంగా లేదా ఇష్టమైన దినంగా చెప్పుకోవాల్సి వస్తే గనక అది మాత్రం వైశాఖ మాసం శుక్ల తదియ నాడు ఆవిర్భవించింది, లేదా ఆవిడకి ప్రీతిపాత్రమైనది. అయితే ఇక్కడ మనకి స్కాంద పురాణంలో ఏంటంటే ఇదే మాఘ మాసంలో బహుళపక్షం, ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్లపక్షంలో ఈ నవరాత్రులు చేస్తున్నాం, కానీ బహుళ పక్షంలో ఈ కర్ణాటకుడు అనే రాక్షసుని మాతంగి రూపంలో సంహరించింది అని చెప్పి కూడా మనకి స్కాంద పురాణంలో వస్తుంది. అదే ఇప్పుడు ఏదైతే కర్ణాటక ప్రాంతం ఉందో అక్కడ కర్ణాటకుడు అనే రాక్షసుడు దాన్ని పరిపాలించాడని, అక్కడే ఆయన్ని ఈమె వధించిందని మాతంగి రూపంలో. సో అందుకని మాతంగి లేదా ఈ రాజశ్యామల వీళ్ళని ఎవరినైనా సరే మనం పూజిస్తే కనుక చదువుకునే వాళ్ళకి చదువుకోమంటే చదువు వస్తుంది, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది, సౌభాగ్యం కావాలనుకునే వాళ్ళకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే కామధేను కల్పతరు. మనం ఏ యొక్క సంకల్పాలతో చేసుకుంటామో ఆ సంకల్పాలు నెరవేరబడటం అనేది ఈవిడ ద్వారా వనగొడుతుంది. ఇప్పుడు మాతంగి సంబంధించిన హోమాలు పూజలు చేసి కూడా జనాకర్షణ పెంపొందించుకున్న నాయకులను చూసాం మనం. సో అందుకని ఆకర్షణ శక్తి కావాలన్నా ఈవిడ వల్లే వస్తుంది, ఆడవాళ్ళకి సౌభాగ్యం కావాలన్నా ఈవిడ వల్లే వస్తుంది, విద్యార్థులకి విద్య రావాలన్నా ఈవిడ వల్లే వస్తుంది, తర్వాత మరి ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి కూడా ఉద్యోగం రావడానికి కూడా ఈవిడ వల్లే వస్తుంది. కనుక ఇన్ని రకాలైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సరే మరి ఈవిని ఎలా ఆరాధించాలి అంటే కనుక, సరే ఇవాళ మనకి ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళని పూజించే పద్ధతి ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అంటే శ్రీ సూక్త విధానంలో అమ్మవారిని పూజించడం అనేది, తర్వాత అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు అష్టోత్తరనామాలు మనకి విడిగా దొరుకుతాయి, లేదు ఏదైనా మీరు నెట్లో అన్వేషిస్తే దొరుకుతాయి. సో వాటి నామాలతో ఈ 9 రోజులు పూజ చేయటం. అయితే ఈ 9 రోజులు మనం ఏ రకమైన అంటే జాగ్రత్త, సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఈ 9 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు కానీ వాటికి సంబంధించిన దుస్తులు ధరించాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, నిజానికి మనకి అమ్మవారికి ఎలాగైతే 9 రోజులు 9 రకాలుగా ఆరాధిస్తాం, ఇలా శ్యామలాదేవి కూడా ఉన్నాయి, వేణుశ్యామలని వీణశ్యామలని శారిక అని, ఇలా 9 రకాల అవతారాలు ఆవిడకి ఉన్నాయి పూజలు చేయటం అనేది. అలాగే కొంతమంది ఇదే శ్యామల నవరాత్రుల్లో నవదుర్గా దేవులని ఆరాధించడం కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏదైనా సరే ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి ఈ 9 రోజులు కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ఆడవాళ్ళ మీద కోపతాపాలకి లోను కాకూడదు. సో సాధ్యమైనంత వరకు కూడా ఈ 9 రోజులు ఆడవాళ్ళని ఎంత చేతనైతే అంత గౌరవంగా చూడాలి, అదొక నియమం. తర్వాత ఇందాక మనం చెప్పుకున్న దుస్తులు ధరిస్తే కనుక ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించాలి అని చెప్పేది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇది ఏదైనా సరే నవరాత్రులు అన్నాం కాబట్టి పగలు కన్నా కూడా రాత్రిపూట చేసింది అయితే మరింత శుభ ఫలితాలు, శీఘ్ర ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక రాత్రిపూట ఆరాధించగలిగే భాగ్యం ఉన్న వాళ్ళు రాత్రిపూట ఆరాధించటం. ఒకవేళ మనకి రాత్రిపూట కుదరదు అనుకుంటే పర్వాలా, పొద్దున పూట పూజించండి, బట్ ఇంకా ఎక్కువ మంచి ఫలితం రావు, బెటర్ అంటాం కదా, ఆ బెటర్ అనేది ఎప్పుడైనా సరే రాత్రి ఉంటుంది. ఓకే. సో మరి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా స్విచ్ బోర్డ్ కూడా ఒకసారి చెప్పుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈవిడికి అలాగే మనం ఏదైనా సరే ఈ అన్న పర్వాణం కానీ పెరుగన్నం కానీ నివేదన ప్రసాదం కింద పెట్టుకో. తర్వాత ఇవేమీ లేకపోతే తేనెలో పేలాలు నానేసి అవి పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో ఆ రకంగా నివేదన మనం చేయాలి. ఈ రకంగా ఈ 9 రోజులు కూడా ఇప్పుడు స్విచ్ వర్డ్ అనేది ఏదైతే ఉందో గ్రీన్ గ్రీన్ టోటల్ గ్రీన్, గ్రీన్ గ్రీన్ టోటల్ గ్రీన్. ఓకే, ఇది మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని రోజులు ఈ 9 రోజులు కూడా చదవగలగటం అనేది ఒకటి. అయితే మీరు అక్కడ మనం స్విచ్ వర్డ్ అయితే ఇది ఇచ్చాం, కానీ ఇక్కడ ఏదైతే అమ్మవారికి ఒక మంత్రం, అంటే మనం ఈ స్తోత్రాలు పూజలు అనేది ఇచ్చాం, అమ్మవారికి ఏదైనా సరే ఒక మంత్రంగా మనం చెయ్యాలి అనుకుంటే కనుక ఓం రాజమాతాంగ్యై నమః, ఓం రాజమాతాంగ్యై నమః. ఇది జపించే వాళ్ళకి, ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళకి మరింత తొందరైన ఫలితాలు ఇస్తుంది. ఓం రాజమాతంగే అనేది కనీసం 40 రోజులు 108 సార్లు చదివితే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తొందరగా రావటం అనేది కూడా ఉంటుంది. సో అందుకని ఇవాళ ఉద్యోగ సమస్య అనేది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఓకే, రాజమాతంగే అనేది మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, అంటే మిగతా సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా.
కానీ ఉద్యోగం ప్రధానంగా లేదు. చాలా నవరాత్రుల గురించి వివరించారు. దాంతో పాటుగా స్విచ్ బోర్డ్ కూడా చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరికి చెప్పడానికి చాలా అనుకూలంగా. నిజంగా ధన్యవాదాలు గురువుగారు.